అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది చిన్నపిల్లలది యూనిఫామ్ అయితే ఫ్రంట్ పార్ట్ దగ్గర మనము ప్యాంట్కి ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ది అయితే ఇక్కడ మనకి నెక్ అనేది కలర్ అనేది చిన్నగా పెద్దగా ఉన్నా కానీ ఇక్కడనైతే కొంచెము ఉక్స్ అనేది ఇస్తే పిల్లలకు ఈజీగా వేసుకోవడానికి అయితే ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి మధ్యలో ఒక పట్టి పెట్టడం కోసము నేను ఇలా మార్క్ చేస్తున్నా. ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. ఇందులో కూడా 2-3 రకాలుగా వేయచ్చు. కాకపోతే ఈ మాత్రం చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో చూపిస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. క్లాత్ ఏది ఇంతే ఉందా? చాలా తీది సరిపోతే. ఒక 2 ఇంచుల వరకు క్లాత్ అనేది తీసుకోండి. ఒక స్టిచ్ వేసుకోండి. నేను థ్రెడ్ వేరే పెట్టి చూపిస్తున్నా మీకు క్లియర్గా ఉండడం కోసం. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా ఒక కుట్టేసి పెట్టుకోండి. దీన్ని 2 సరి సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి. మనం ఇది అయితే ఎక్కడైతే మనం పెట్టాలనుకున్నామో ఈ క్లాత్ అనేది కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఇప్పుడు నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో చూడండి. చిన్నగా మార్క్ చేసుకోండి, అంటే మనం ఇదే కుట్టు పైన రావాలని. ఇది ఎంతవరకు మనకు సరిపోయేటట్టుందో అంతవరకు ఇలా దీన్ని తీసేయండి. కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పట్టి చాలా వరకు అయితే కొంతమందికి వేయడం రాదు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్గా ఎండ్ చేసినామో అక్కడ వరకు స్టాప్ చేయాలి. అసలు రఫ్ ఇస్తే బెస్ట్, ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్నగా రఫ్ తీయాలి. ఇలా అయితే ఉంది కదా, ఇప్పుడు ఇది కట్ చేయండి. మధ్యలో సెంటర్ ఏదైతే మనం ఉందో క్లాత్ కట్ చేయండి. కట్ చేసి ఇంతకుముందు మనం మార్క్ చేసినాం కదా, ఈ కుట్టు ఏడు వరకు అయితే ఎండ్ చేసినామో ఇలా క్రాస్గా చూడండి. ఇలా క్రాస్గా ఈ కుట్టు కరెక్ట్గా ఆడే వరకే ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లా క్రాస్గా ఎక్కడి వరకు అయితే కుట్టు ఎండ్ చేసినామో అక్కడ వరకు చిన్నగా ఇలా ఈ షేప్ రావాలి మిడిల్లో. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా ఈ లోపలికి రెండిట్లలో లోపలికి అనేసి ఓ దానిపై ఒకటి పెట్టుకొస్తే సరిపోతుంది. ఇలా కనిపిస్తుందా క్లియర్గా? ఇది ఈ పైన వచ్చినది ఈ కోన్ షేప్ లాగా వచ్చింది కదా, ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి తీసేసుకొని దారం వేరే చేంజ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయ్యి ఇది మంచిగా లోపలికి పంపించాలి. ఇది అనేది
ఇది కిందికి ఉండాలి. ఇలా ఇలా వేసేసి ఈ పైన మనం కట్ చేసినాం కదా, ఈ పీస్ అనేది లోపలికి వెళ్ళాలి ఇలా నీట్గా. తర్వాత ఇంకొకటి పెద్ద కుట్టు, మనం ఏదైతే కలర్ నేవీ బ్లూ దారం పెట్టుకున్నామో ఆ కుట్టు సేమ్ యాస్టీజ్గా దీనిపైన స్టిచ్ వేసుకొస్తే సరిపోతుంది. వేస్తావా? ఇది మీకు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ పట్టి ఇంత పర్ఫెక్ట్గా వేయడం రాని వాళ్ళు కూడా ఉండుంటారు. ఇది వేయడం ఈజీగా నేర్చుకుంటారన్న ఒకే ఒక ఉద్దేశం కొద్దీ నేనైతే పెట్టి చూపించినానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.